హలో అందరికి వెల్కమ్ టు జగన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఇన్ జర్మనీ. జర్మన్లో ఖర్చులు ఎలా ఉంటాయి అనేది చాలా మంది అడుగుతున్నారు. వచ్చిన వాళ్ళు కూడా అసలు ఏమేమి ఖర్చులు ఉంటాయి, అసలు ఎంతవరకు సేవింగ్స్ చేసుకోవచ్చు కూడా. అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే మేమైతే బేసిక్గా ఏం ఖర్చులు పెడతాం, మాకు ఏం ఖర్చులు ఉంటాయి అనేది మొత్తం ఇద్దరం ఉంటే మంచిగా, అంటే ఏదన్నా మిస్ కాకుండా చెప్తామని ఇద్దరం చెప్తున్న వీడియో. సో ఫస్ట్ బేసిక్గా మనం పెట్టే ఖర్చు ఏంటిది? లివింగ్కి. సో ఫస్ట్ ఖర్చు రెంట్. ఎంత కడతాం మేము రెంట్? అప్రాక్సిమేట్గా ఒక 1000 euros. సో ఇప్పుడు మేము ఉండే ఇల్లు ఇది కొంచెం సిటీకి ఒక 5 kilometers దూరం. సో ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఇది? 63 square meters అప్రాక్స్. బాల్కనీ కాక 63 square meters. అంటే బాల్కనీ ఉండి మనకు కిచెన్ లో బాల్కనీ ఉండి మనకు బాత్రూమ్ లో విండో ఉందంటే మేము అదృష్టవంతులం. సో ఇప్పుడు మేము అదృష్టవంతులం. సో 1000 euros కడుతున్నాం. సో అది కాకుండా నెక్స్ట్ ఖర్చు ఏంటి? గ్రాసరీస్ ఖర్చు. సో గ్రాసరీస్కి అయితే నాకు తెలిసి ఇద్దరం ఉంటే అయితే ఒకప్పుడు నేను వచ్చినప్పుడు అయితే ఆల్మోస్ట్ ఒక 100 euros అయిపోయేది ఒక్కరికి. అంటే అప్పుడు కొంచెం కాస్ట్ కూడా తక్కువ ఉండే. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తర్వాత కూడా రేట్స్ చాలా ఎక్కువ పెరిగిపోయాయి. సో అందుకోసం అని కూడా కాస్ట్ అప్పుడు 20 euros వచ్చింది, ఇప్పుడు అసలు 40 euros వస్తున్నట్లు. అంతే. అప్పుడు పాలది 69 cents ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1.09 అట్లా ఉంది. సో గ్రాసరీస్కి ఇద్దరికైతే నన్ను అడిగితే ఒక 300 euros అయితే అంట. లేదు, ఆల్మోస్ట్ 400 వరకు అయితే అయితే. అంటే కొన్ని స్పెషల్ ఆలివ్ ఆయిల్స్, ఓట్స్, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ నార్మల్. అది అంటే బేసిక్ గా రైస్ ఇవన్నిటికీ ఇంకా 400 euros అవుతాయి. సో 1000 + 400 అంటే 1400 euros అయినాయి ఇప్పటికి. అండ్ నెక్స్ట్ యాక్చువల్గా మన ఖర్చులలో ఓట్స్ కి, ఆలివ్ ఆయిల్స్ కాదు, టీలకి, పాలకి, చక్కెరకి మాత్రమే మళ్ళీ నా ఛాయ్ పడతారు. ఓకే, ఇట్స్ ఫైన్. సో నా టీ ఖర్చు ఎవ్రీ మంత్ ఒక 25 euros 30 euros అయితే ఒక టీ ప్యాకెట్ అయిపోతుంది. షుగర్ కి, మిల్క్ కి. ఓకే, ఇట్స్ ఫైన్. సో అది కూడా అందులో ఇంక్లూడెడ్ కాబట్టి 1400 euros అయినాయి ఇప్పటికి. నెక్స్ట్ ఖర్చు మేబీ రేడియో బిల్. మంత్లీ రేడియో బిల్ కట్టాలి. అది ఒక 19 euros 20 అనుకుందాం. సో ఎవ్రీ మంత్ కట్టాలి. అది మ్యాండేటరీ. సో మనకి 1420 euros అయినాయి ఇప్పటికి. నెక్స్ట్ ఏమన్నా షాపింగ్. ఇది ఒక కష్టం. అంటే నేను బేసిక్గా మా ఇద్దరిలో నేను ఎక్కువ షాపింగ్ చేస్తా. సో బేసిక్గా అమ్మాయిలు ఎక్కువ షాపింగ్ చేస్తారంటారు, బట్ నేనే ఎక్కువ షాపింగ్ చేస్తా. నేను ఎవ్రీ వీక్ బట్టలు కొంటూనే ఉంటా. కొత్త బట్టలు అంటే జీన్స్ అని లేకపోతే టీ షర్ట్స్ అని కొంటూనే ఉంటా. సో యావరేజ్గా ఎంత ఖర్చు అవుతుంది అంటూ? ఒక 150 euros అవుతుంది. నేను ఎక్కువ కొంటా, బట్ నేను ఎప్పుడు కొన్నా ఒకటి కొన్నా అది పెద్దగా ఉంటుంది. సో యావరేజ్గా 150 euros అవుతాయి. ఇట్స్ ఫర్ షూర్ పక్కా. సో ఇప్పుడు మనకు 15 షాపింగ్ అంటే జస్ట్ ఓన్లీ క్లాతింగ్ అని కాదు, మేబీ ఏదన్నా ఇంటికి కావాల్సిన అప్లయన్సెస్ కానీ, చిన్న వాక్యూమ్ క్లీనర్ ఎక్స్ట్రా అట్లా వగేరా 15-70 euros అయినాయి. సో నెక్స్ట్ నాకు తెలిసింది, నెక్స్ట్ నేను చెప్తలే. ఇప్పుడు మేము సిమ్లాకు కడతాం కదా, అదొక 15 euros. అంటే ఏది మిస్ అవ్వద్దని A to Z చెప్తున్నాం. సో మాకు మంచి ఆఫర్లు ఉన్నాయి. మేము 30 GB డేటా అట్లా వాడతాం. సో 7 euros 8 euros అది ఉంది. సో 15 euros. సో 1585 euros అయినాయి ఇప్పటికి. అండ్ నెక్స్ట్ నేను క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఏంటి మనకు? మోస్ట్ ఎక్స్పెన్సివ్ అంటే ఎక్స్పెన్సివ్ ఖర్చు ఏంటి? మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఖర్చు ఇప్పుడున్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఖర్చు చెప్పాలమ్మా నువ్వు. కార్ చెప్పాలి కదా. సో ఇప్పుడు అంటే కార్ అనేది మ్యాండేటరీ కాదు, బట్ ఇప్పుడు ఈ ట్రైన్స్ చాలా డిలే అవ్వడం దీనివల్ల కార్ మ్యాండేటరీ. అంటే ఇద్దరికి ఉంటే బెస్ట్. ఇద్దరు ఉన్నాం కాబట్టి కార్ పక్కా. లగేజ్కైనా దేనికైనా లేకపోతే ఇప్పుడు దేనికైనా యూజే. సో కార్కి ఎంతైతే తెలుసా నీకు? మేబీ మంత్లీ ఒక 150 euros. ఓకే, పెట్రోల్కి అయితే ఓన్లీ 150 సరిపోతున్నాయి ఇప్పటికైతే. అండ్ ప్లస్ దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్లస్ మనకు అడాక్ మెంబర్షిప్ ఉంటుంది, ఇంకా దానికి సిటీ ట్యాక్స్ అంటే రోడ్ ట్యాక్స్ ఉంటుంది. సో యావరేజ్గా నేను కట్టే ఇన్సూరెన్స్ ఎంత అంటే 1400 euros ఇన్సూరెన్స్ కడతా. అడాక్కి 200 మెంబర్షిప్. మనది పెద్ద కారు కాబట్టి సో ఒక 160 euros రోడ్ ట్యాక్స్. యావరేజ్గా ఒక 1800 euros పర్ ఇయర్కి ఎక్స్ట్రా అయితే, అంటే 150 euros పర్ మంత్. అంటే కార్కి 150 పెట్రోల్, 150 ఈ ఇన్సూరెన్స్ అయితే 300 euros అవుతాయి. ఇంకా ఒకవేళ పర్సన్ కి కార్ లేదనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్ ఉండి ఇంత అంటే ఇన్ని ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. నేను ట్రావెల్ టికెట్ కూడా తీసుకుంటాను అంతే, మంత్లీ ట్రావెల్ టికెట్. ఇక్కడ నార్మల్ గా జర్మనీలో 58 ఉండే, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 63 euros అవుతుంది. సో మేబీ కార్ లేని వాళ్ళకి ఈ ఎక్స్పెన్సెస్ మంత్లీ అయితే యాడ్ అవుతా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు
మనకి ఇంతకుముందు €300 కార్కి ప్లస్ ఒక ఎవ్రీ ఇయర్ కి దానికి చెకప్స్ అవి ఒక మంత్ 100 అయితే ఈజీగా అన్ని బ్రేక్ లైనర్లు మార్చాలంటారు, లేకపోతే బ్రేక్ ప్యాడ్లు మార్చాలంటారు, ఏవేవో అంటారు కాబట్టి సో €400 పర్ మంత్ అయితే కార్కి. అంటే మేము తిరిగేదానికి మేము ఎక్కువ తిరిగాం బట్ తిరుగుతాం. సో ఇంతకుముందు చెప్పిన దానికి 1485 ప్లస్ 400 1985 అయినాయి. ప్లస్ తిను పక్కా టికెట్ తీసుకోవాలి, ఎందుకంటే నేను ఎటువైనా కార్లో పోతా, తిను పోవాలంటే ఆఫీస్కి పోతుంది, సో ఆఫీస్కి టికెట్ కావాలి, సో దానికి €60. సో ఇప్పుడు 1985 ప్లస్ 60 సరే 2000 ప్లస్ 60 అనుకుందాం. సో 2060 బట్ 2050 అనుకుందాం. సో ఇప్పటికైతే €2050 అని. ఇంకేం ఖర్చు ఉంటుంది? బయట తింటాం, ఈటింగ్ అవుట్ సైడ్. ఇది ఎవరు ఎక్కువ తింటారు? ఇద్దరం తింటాం. ఎవరు ఎక్కువ ఇనిషియేట్ చేస్తారు? నువ్వే. సో కొంచెం మనకు ఊకే ఇంట బోర్ కొడుతుంది, సో బయటకు వెళ్దాం అనుకుంటాం, బయట తింటాం. ఎంత అవుతుంది అంటే పర్ మంత్? మేబీ ఓకే ఒక €100. ఎస్ 100 అవుతుంది. అంటే మేము ఎక్కువ కాఫీలు లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఏం ఎప్పుడు చేసినా లంచ్ ఆర్ డిన్నర్ చేస్తాం. సో అది కూడా రేర్ కేసెస్, అంటే మరీ రెగ్యులర్ గా ఏం కాదు. సో అందుకని మంత్లీ ట్వైస్ అవుతుంది ఇప్పుడైతే, అంతకు మించి అయితే లేదు. సో ఇంతకుముందు ఎంత అయింది? 2050 ప్లస్ 100 €2150 ఇప్పటి వరకు అయింది. సో ఇంకా మేబీ ఇంకొకటి మన ఇన్సూరెన్స్ పే చేసే మెడికల్స్ కాకుండా ఎక్స్ట్రా ఇంకేమన్నా కొన్ని ఇంక్లూడ్ ఉండవు కదా ఇన్సూరెన్స్ లో. ఎగ్జాంపుల్ మొన్న మేము విటమిన్ టెస్ట్ చేసుకుందాం అనుకున్నాం. సో దానికోసం అని వెళ్తే వాళ్ళు అది మన పబ్లిక్ ఇన్సూరెన్స్ లో ఇంక్లూడ్ అయి ఉండదు. సో మనమే ఎక్స్ట్రా కాస్ట్ అనేది పెట్టుకొని చేపించుకోవాలన్నారు. సో దానికి అప్రాక్స్ మాకు ఇండివిజువల్ గా నాకు ఒకదానికి €50 అయినాయి అప్రాక్స్. సో యావరేజ్ ఎక్కువ అవ్వవు, అంటే ఓన్లీ కొన్ని మాత్రమే ఎక్స్క్లూడెడ్. ఇంతవరకు అయితే ఎప్పుడు కట్టలేదు, బట్ ఈ మధ్యలో ఇప్పుడు అన్ని మ్యాండేటరీ చెక్ చేసుకోవాలి కాబట్టి మేము కట్టినాం. సో మంత్ కి నేనైతే ఒక €10, ఒకరికి €10, ఇద్దరికి €20. అండ్ ఎగ్జాంపుల్ అంటే ట్రీట్మెంట్ అంటే కన్సల్టేషన్ అనేది ఫ్రీ ఉన్నా కానీ మెడిసిన్స్ కి మాత్రం మనము అఫ్ కోర్స్ మనం పే చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ మన ఫీవర్ వచ్చింది, సో వెళ్ళి మనకు కావాల్సిన కఫ్ సిరప్, ఫీవర్ టాబ్లెట్స్ మనమే కొనుక్కో. సో అప్రాక్స్ మంత్లీలో పడవచ్చు, అంటే ఎవ్రీ మంత్ ఉండకపోవచ్చు కానీ. అంటే ఇప్పుడు మనకు €20 అది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ లాస్ట్ 20 మిగులుతాయి డౌట్ వస్తుంది. ఇప్పుడు €2170 అని. ఇంకా ఏం చెప్తామంటే ఇంకొకటి నేను దీనికి తెలియదు కావచ్చు, నేను కట్టే ఇన్సూరెన్స్లు. సో ఒక లాయర్ ఇన్సూరెన్స్ కడతా, హాఫ్ లిస్ట్ కడతా, హౌస్ లాట్ ఇన్సూరెన్స్ కడతా. యావరేజ్ గా మూడు కలిసి ఒక €40 అవుతున్నాయి. సో ఇంతకుముందు ఎంత అయింది? 2170 ప్లస్ 40 2210 అని. ఇప్పటికీ ఆ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ పక్కా ఉండాలి. సో అదొకటి. మెడికల్ బిల్స్ ఇంక్లూడ్ చేయలేదు అంటే అవి కూడా చేసా €20 అంటే యావరేజ్ గా ఒక ఇయర్ మొత్తానికి. సో 2210 అని ఇప్పటికి. సో ఇంకేముంటది? మేబీ అప్పుడప్పుడు ఎక్కడికన్నా ఫంక్షన్స్ కి వెళ్ళినా, వెకేషన్స్ నెక్స్ట్ వస్తుంది అది, కానీ ఫంక్షన్స్ కానీ ఏదైనా ఇన్వైట్స్ కి వెళ్ళినప్పుడు ఏదన్నా మనం తీసుకెళ్ళినా సంథింగ్ మేబీ ఇయర్లీ. ఓకే, దట్స్ ఆల్సో మేబీ కాదు, ఈ మధ్యలో కూడా మనం వెళ్తున్నాం కాబట్టి పక్కా అది మ్యాండేటరీ. సో దానికి ఒక €50 పర్ మంత్, నాట్ 30. సో ఓకే, ఇంతకుముందు ఎంత బిల్లు మర్చిపోయినా? టోటల్ అమౌంట్ €2210. ఓకే, €2210 ప్లస్ ఇప్పుడు ఒక 2240. లెక్కలు తప్పు ఉంటే కరెక్షన్ చేద్దాం. మీరు అంటే అప్రాక్స్ ఎగ్జాక్ట్ చెప్పాలని, లెక్కలు తప్పు చేస్తాను అంటే ఏమో గుర్తుంటలేదు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇంకేమున్నాయి? ఇంకొకటి ఇంతకుముందు ఈ పార్కింగ్ ఫైన్ అని ఇవన్నీ ఒక ఈజీ ఒక €20 €30 వస్తాయి అది కూడా. సో రౌండ్ ఫిగర్ €2250 ఇప్పటికి. సో నెక్స్ట్ అదే మన వెకేషన్స్. ఇంకా ఇప్పుడు సపోజ్ మనం ప్రతిసారి ఒక ఇయర్ లో ఒక్కసారి ఇండియా పోవాలనుకుంటాం, అంటే దీన్ని మంత్ కి డివైడ్ చేద్దాం. సో ఇద్దరం పోవాలనుకుంటే టికెట్స్ కాస్ట్, అక్కడ ఖర్చులు, ఇద్దరికి టికెట్లు అయితే ఒక €1400 ప్లస్ అక్కడ ఈజీ ఒక €2000 అయితే €3400. సరే, అది €2000 అనేది ఎక్స్క్లూడ్ చేసే, ఎందుకంటే అది ఒక ఇండివిజువల్ బట్టి కదా. నువ్వు ఓన్లీ ట్రావెలింగ్ అయితే సరే €2000 అనుకుందాం. బై 12 €2000 అయినా టికెట్లు ప్లస్ ఇక్కడ కొనేసి అంటే మనం చాక్లెట్స్ అవి €2400, అంటే పర్ మంత్ €200 యాడ్ చేయాలి. అంతేనా? €200 యాడ్ చేయాలి. సో ఇంత ముందు 2250 ప్లస్ 200 2400 అయినా ఇప్పటికి. ఇంకేముంటాయి? ఇంకా ఇక మన పేరెంట్స్ వచ్చేది, మనం అక్కడ ఖర్చు పెట్టేది అంతా పక్కా పెడదాం. ఇప్పుడైతే €2500 ఉన్నాయి. ఇంకా ఏముంటాయి ఎక్స్ట్రా థింగ్స్ అంటే? సరే, ఇక్కడ కూడా మనం అట్లీస్ట్ జర్మన్లో ఉన్నప్పుడు కూడా మనం మనకి ఈస్టర్ అప్పుడు, లేకపోతే హాలిడేస్ ఉన్నప్పుడు, లేకపోతే మనకి ఎక్స్ట్రా ఏమైనా పెట్టుకున్నప్పుడు వెకేషన్స్ వెళ్తూ ఉంటాం. సో ఈ ఇయర్ మేము క్రొయేషియా, స్పెయిన్కి వెళ్ళినాం, డెన్మార్క్కి వెళ్ళాం, అట్లా ఎటోకి తిరుగుతూ ఉంటాం. సో యావరేజ్గా ఇయర్కి ఒక €2000 అది కూడా అవుతుంది అనుకుంటున్నాం. సో అది కూడా €200 యాడ్ చేసుకోవాలి. సో €2700 అయినాయి. సో పర్ మంత్కి ఇద్దరు ఉంటే
ఇంకేముంటాయి నాకు తెలిసి మేజర్ అయితే అయిపోయినాయి. ఇంకా పార్టీల గిడ్డల కంటే పెద్దగా ఎక్కువ మన పార్టీలు ఇచ్చేటి తీసుకునేటి లేవు. ఏమున్నా 10 యూరోలు 5 యూరోలు అయిపోతాయి, అంతకు మించి ఏమి ఉండదు. ఎందుకంటే బీర్ ఈస్ వెరీ చీప్ హియర్. అంటే మన ఇండియన్ రెస్టారెంట్ తింటే మాత్రం టూ మచ్ కాస్ట్లీ అవుతుంది. బట్ మేము ఎప్పుడు నేనైతే అప్పుడప్పుడు ప్రిఫర్ చేస్తా. ఇదైతే ఇండియన్ రెస్టారెంట్ అంటే అసలు బయట తినడే అర్థం ఉంటుంది. సో అది ఇంట్లోనే చెప్పున్నాక మళ్ళీ ఇండియన్ రెస్టారెంట్ క్లారిటీ. నెక్స్ట్ ఇంకేమున్నాయిరా, ఇంకా మనం పెట్టేది నా అకౌంట్లోకి వెళ్ళి ఇంకేం కట్ అవుతాయి. ఇక ఈ ఫోన్లోకి వెళ్ళి అంటే అది మన ఇష్టం. ఇప్పుడు వాడే ఫోన్ కూడా నెలకు 40 యూరోస్ ఈఎంఐ ఉంది. ఏదన్నా ఎలక్ట్రానిక్ వాటికి ఈఎంఐ. సో సరే ఏది కొనుక్కున్నా సరే మనకి కొత్త డివైస్ అప్డేట్ అయిదాం, కొత్తది ఏదన్నా ఉందాం అనుకుంటే సో 100 యూరోస్ అయితే అనుకుంటా. అంతేనా? ఇంతకుముందు లెక్క ఎంత మర్చిపోయి 2500 ఓకే 2600 ఎక్కువైంది అనుకుంటా. 24 చేంజ్ అయితే ఓకే సరే 2700 యూరోస్లా మొత్తం అంటే సెట్ చేయొచ్చు. మేమైతే ఇంకేదో లగ్జరీస్ గా అట్లా లేదు, మామూలుగా ఒక యావరేజ్ లివింగ్ స్టైల్ కి ఇంత ఖర్చు అవుతుంది. సరే ఇప్పుడు యావరేజ్ ఎన్ఆర్ఐ స్టైల్ అంతే. సో అంతకు మించి అంటే ఇంకా నాకైతే ఏం ఖర్చు కనబడుతుంది. ఏమైనా కట్ అయితే నీ అకౌంట్లోకి వెళ్ళి చూసుకో. నా అకౌంట్లోకి వెళ్ళి అయితే ఇవే మేజర్ అయితే రెంట్, ఇన్సూరెన్సెస్, అదేంటే ఫోన్ బిల్స్, రేడియో బిల్స్, కార్ బిల్స్, వెకేషన్స్, గ్రాసరీస్, ఆల్మోస్ట్ అన్ని. సో మొత్తం ఇంక్లూడ్ చేస్తే పర్ మంత్ కి ఇంత ఖర్చు అయితే అవుతుంది. సో కార్ ఉంటే కార్ లేకపోతే ఇంకొక 400 యూరోస్ తగ్గచ్చు, 300 యూరోస్ తగ్గచ్చు. ఎందుకంటే ఇద్దరు ట్రావెల్ టికెట్ కావాలి కాబట్టి. సో ఓవరాల్ గా 2600-2700 యూరోస్లో అంటే ఇంకొంచెం రెంట్. ఇప్పుడు సపోజ్ మేము ఉండే సిటీలో రెంట్ 1000, బట్ మనం మ్యూనిక్ వెళ్ళినాం అనుకో ఇదే ఇల్లుకి ఒక 1500 యూరోస్ ఉంటుంది. ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళినా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మేము యావరేజ్గా రెంట్ మాది 1000 కాబట్టి 1000 వేసాము. సో 2700 యూరోస్ అవుతాయి. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటానంటే సపోజ్ ఒక్కరు ఎర్నింగ్ అయితే సో ఒక్కరికి యావరేజ్గా ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకి అట్లా పర్ మంత్ 6000 యూరోస్ అంటే 70,000 అనుకుంటాను నేను. 70,000 లేదా 60,000 అనుకుందామా? 60,000 బేసిక్స్ సాలరీ కాబట్టి బేసిక్ అదే. సో 5,000 యూరోస్ పర్ మంత్. ఒక్కరు జాబ్ చేస్తే అడిగితే 3500 యూరోస్ వస్తాయి. సో మీరే అర్థం చేసుకోర్రి, కార్ ఉంటే ఇదంతా డిపెండెంట్ అయినా కూడా సో అట్లా మిగులుతాయి. అంటే అప్రాక్సిమేట్ గా మేము ఉండే సిటీకి బట్టి మేము చెప్పిన కాస్ట్ ఇవి. అంటే మీకు ఇందులో మేబీ సింగిల్ అపార్ట్మెంట్, ఇప్పుడు మాది 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్. సో మేబీ సింగిల్ అపార్ట్మెంట్ తీసుకుంటారా, లేదా కార్ తీసేసుకుంటారా, లేదా అదేంటి వెకేషన్స్ తగ్గించుకో, ఇవన్నీ డిపెండ్స్. బట్ మేము దీన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీకి ఇంత అవుతుంది కాబట్టి మేబీ. సో అట్లా సో ఇద్దరు జాబ్ చేస్తారు అనుకోండి, సేమ్ అదే ఒక 60 అనుకుందాం. సో అంటే ఇప్పుడు 5,000 పర్ హెడ్ వస్తాయి. సో చేతికి 3100 అట్లా 33,000 6,000 వస్తాయి. సో అక్కడ ఇద్దరు జాబ్ చేసినప్పుడు ఒక్కరిది ఎగ్జాక్ట్ ఇప్పుడు 2700 అట్లా లెక్క అయింది కదా, ఆ ఒక్కరిది పోయినా ఒక్కరిది మిగులుతుంది. అందుకే ఇద్దరు జాబ్ చేయాలి అంటారు. ఎందుకు అది ఇద్దరు జాబ్ చేయాలంటారు అంటే ఇండియాలో అనుకుంటారు వీళ్ళు ఫారెన్ పోయి బాగా సంపాదిస్తారు అనుకుంటారు కదా, అది ఒక్కరు జాబ్ చేస్తే ఏం మిగిలేదు. ఒకరికి ఖర్చు వెళ్ళిపోతే ఒకరికి సేవింగ్స్ లాగా ఉండిపోతుంది అని. సో దట్స్ ద ఓవరాల్ కాన్సెప్ట్. సో అది ఇంకేమన్నా మిస్ అవుతానమ్మా? తెలిసినంత వరకు ఇంకా అంటే ఇక కొన్ని ఎక్స్ట్రాడినరీ ఫైన్స్ ఉంటాయి జర్మన్లో. ఏంటంటే ఒకవేళ మనం ఫోన్ ఇప్పుడు యూరోప్కు వేరే కంట్రీకి వెళ్ళి మనం ఫోన్ వాడడం, లేకపోతే సమ్ టైమ్స్ ఏదన్నా ఇక అయితేనే ఉంటాయి ఫైన్స్, అవి కూడా వస్తూనే ఉంటాయి. అవి ఎక్స్ట్రా థింగ్సే. ఇంకా అంటే అన్ఎక్స్పెక్టెడ్, అంటే అవి రెగ్యులర్ గా మనం పే చేసే బిల్స్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే ఇంకొన్ని ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ ఉంటూనే ఉంటాయి. బట్ అవన్నీ ప్రతిదీ మనం నాకైతే ఈ బిల్సే ఇంకా ఫైన్సే, ఇంకేం మేజర్ ఎక్స్పెన్సెస్ అయితే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ మెన్షన్ చేయండి. ఈ వీడియో చాలా క్లారిటీ ఉంది అనుకుంటున్నా, ఏమేమి ఉంటుంది ఎగ్జాక్ట్ ఏముంటుంది. మనమైతే యుఎస్ వాళ్ళతోటి లేకపోతే ఇప్పుడున్న ఇండియాలో లక్షల సంపాదించే వాళ్ళతో కంపేర్ చేసుకోలేము. ఎందుకంటే తిని చెప్పినట్టు వెరీ ఆర్డినరీ ఎన్ఆర్ఐ లివింగ్ స్టైల్. సో అది ఇక్కడ సిచ్యువేషన్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో కూడా మళ్ళీ మీ డౌట్స్ అని తీసుకొని నెక్స్ట్ వీడియో కూడా మేము చేయడానికి ట్రై చేస్తాం. చెప్పు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. For challenges that make me